భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం పంచాయతీ అశ్వాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 210/6 మరియు 210/13 నందు గల 1 ఎకరం 39 కుంటల భూమిని 1989 సంవత్సరంలో ఆర్సీ నంబర్ B/1801/88 ఊకే జోగయ్య సన్ ఆఫ్ ముత్యాలు ఎస్టీ కోయ పేరుతో ఫైనల్ పట్టా సర్టిఫికెట్ ఇవ్వగా ఊకే జోగయ్య కోడలు ఊకే లక్ష్మి వైఫ్ ఆఫ్ ముదరాజు వారసత్వంగా వచ్చిన భూమిని అశ్వాపురం గ్రామంలోని దొండేటి జగ్గయ్య సన్ ఆఫ్ వెంకయ్య ఓసీ కుటుంబానికి చెందిన వారు దౌర్జన్యంగా లాక్కొని బిల్డింగ్ కట్టడం జరిగిందని బాధితులు ఎన్హెచ్ఆర్సీ న్యూఢిల్లీ వి అశోక్ వర్ధన్ గారికి పాత్రికేయుల సమక్షంలో ఫిర్యాదులు చేస్తూ వారి గోడు వినిపించారు. మాది అశ్వాపురం మండలం జగ్గయ్య గ్రామం. నా పేరు ఊకే సతీష్. మాది అశ్వాపురం రెవెన్యూ పరిధిలో చింతల క్రాస్ రోడ్డు వద్ద ఎకరం 39 కుంటల భూమి ఉంది. సర్వే నెంబర్ వచ్చి 210/13, 210/6 అలా భూమిలో గిరిజనేతుడైన దొండేటి జగ్గయ్య గారు మా ల్యాండ్లో ఆక్రమించారు. బహుళంతస్తు నిర్మాణం చేపట్టగా నేను పోయి ఆపుతుండగా ఈ భూమి మీది కాదు మాది అని అడ్డం తిరగడం జరిగింది. నేను నా దగ్గర ఉన్న నా యొక్క భూమికి సంబంధించిన కాగితాలు భద్రాచలం మొబైల్ కోర్టు వారిని వాళ్ళు నాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. అలాగే పోలీస్ ప్రొడక్షన్ ఇంజెక్షన్ ఆర్డర్ షురూ చేశారు. నాకు ఈ ఆర్డర్ పట్టుకొని నేను తహసీల్దార్ మా అశ్వాపురం మండలం తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. అలాగే అశ్వాపురం సిఏ గారిని కలవడం జరిగింది. తహసీల్దార్ని కలిశాక ఈ ఆర్డర్ని ఇవ్వగానే ఇలాంటి 100 ఆర్డర్లు నేను పుట్టిస్తాను, వీటికి 4కి కూడా పనికిరాదు అని చెప్పడం జరిగింది. అలాగే అశ్వాపురం గారి స్టేషన్ దగ్గరికి వెళ్ళి నా యొక్క ఆర్డర్ పోలీస్ ప్రొడక్షన్ ఆర్డర్ ఇవ్వగా పోలీస్ ప్రొడక్షన్ కానీ ఈ భూమి నీది కాదు అని జరిగితే ఈ కోర్టు ఆర్డర్ ఎవరు ఇచ్చారు నీకు, కోర్టు ఆర్డర్ చల్లడం జరిగింది. జరగానే నేను ఎస్ఐ గారితో కూడా అన్నాను, మరి కోర్టు ఆర్డర్ చల్లదన్నప్పుడు నాకు మరి ఆర్డర్ మీద రాసివ్వండి చల్లదని చెప్తే నేను ఎందుకు రాసిస్తానని చెప్పారు. అలాగే నాకు ఇటువంటి న్యాయం జరగడం వల్ల నేను మన న్యూఢిల్లీ షెడ్యూల్ తెగల కమిషనర్ న్యూఢిల్లీ అశోక్ వర్ధన్ గారికి నా దరఖాస్తు యొక్క వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అలాగే అశ్వాపురం స్టేషన్ దగ్గర వెళ్ళంగానే నా మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. మీ యొక్క ఇచ్చిన కేసును కూడా ఎటువంటి పట్టించుకోకుండా నాన్ ట్రైబ్ అయిన దొండేటి జగ్గయ్య గారు ఇచ్చిన కేసుని మా మీద ట్రైబ్స్ అనే మా మీద కేసు చేయడం వలన నేను అశోక్ వర్ధన్ సార్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఈరోజు ఇది మా యొక్క భూమి తాత్కాలిక పట్టా సార్, దాని యొక్క స్కెచ్ మ్యాప్లు. ఇది మాకు ఈ తాత్కాలిక పట్టా వచ్చి 1989లో ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ప్రభుత్వం. ఇది మా భూమి వద్దకు వెళ్తే దొండేటి జగ్గయ్య తన వ్యక్తి అనే అన్సర్లు మా మీద దౌర్జన్యంగా చంపుతాం బెదిరిస్తాం జరుగుతుంది. అలాగే దానికి రాజకీయం సపోర్టు డబ్బు బలం చూసుకొని మా మీదకి అక్రమణ కేసులు, నా మీద చంపుతానని బెదిరింపులు, ఇంకా వివిధ నన్ను ఇబ్బంది చేస్తున్నారు. నేను కోర్టుకు వెళ్ళగా ఆ యొక్క కోర్టు ఆర్డర్ ద్వారా బిల్డింగ్ ఆగడం జరిగింది. ఇంకా ఆ బిల్డింగ్ ఆగాలని నేను మన గోవర్ధన్ సార్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఇలాగే ఆగాలని మనస్ఫూర్తిగా నాకు సాయం చేయాలి. నేను కోర్టుకు వెళ్ళి తెచ్చిన ఇంజెక్షన్ ద్వారా ఆ యొక్క బిల్డింగ్ ఆగిపోవడం జరిగింది. ఇదే మా ల్యాండ్లో కడుతున్న బిల్డింగు, బహుళంతస్తు నిర్మాణం. నేను ఆపడానికి వెళ్తూ ఉంటే నా వెనక చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. నేను ఏం చేస్తున్నా చూడు బెదిరించడం జరుగుతుంది. ఏమైనా వస్తే నువ్వెంత నీ బతికెంత అనే కాడికి వస్తుంది. అలాగే మీకే ఆడదరా పోయాడు ఆ భూమి అసలుకి ఎవడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చేవారు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడి నుండి పుట్టావని బెదరగడుతుందని 108 సెక్షన్ కింద మా యొక్క భూమిని మరీ దౌర్జన్యం చేసి రాకూడదు. అది మా యొక్క భూమి అసైన్మెంట్ పట్టా. అది అసైన్మెంట్లో మరి గిరిజనేతుడైన దొండేటి జగ్గయ్యకి ఎలా భూమి వచ్చింది, ఎలా పాస్బుక్ ఇచ్చారో కూడా తెలియదు. అలాగే ఎంఆర్ఆవు గారు కూడా అతనికి వెళ్ళి తదస్తు పలుకుతున్నారు. మాట్లాడితే మా యొక్క పిటిషన్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. సర్వే చేయండి సార్ అంటే రేపు చేస్తాం మాపు చేస్తామని, సీతారాం ప్రాజెక్టు ఇది ఉంది అది ఉంది అని తెప్పించుకోవడం జరుగుతుంది. మేము వెళ్తూ అలాగే నేను ఎంఆర్ఆర్ మళ్ళీ అలాగా నేను చెయ్యను, ఏం చేసుకుంటూ చేసుకోపో, నీకు దిక్కున చెప్పుకోపో అని బెదిరించడం జరుగుతుంది. అదేంటి సార్ మరి మీరు ఒక ఎంఆర్ఐ గుండి కూడా ఇలా మాట్లాడుతున్నారంటే, లేదు పలానా కాస్ట్కి భూమి ఉంది అని చెప్తున్నారు. ఒక ఏజెన్సీ ఏరియాలో నాన్ ట్రైబ్కి ఎలా ఇచ్చారు భూమి కూడా అడిగాము. ఆర్టీఐ కూడా పెట్టంగా ఇప్పటికీ 35 రోజులు అవుతుంది. ఆర్టీఐ సమాచారం కూడా ఇవ్వలేదు. అది ఒక రిసీవ్డ్ నా దగ్గర ఉంది. నేను మళ్ళా కోరాను, ఈరోజు ఫోన్ చేసి రేపిస్తాం మాపిస్తాం అని చెప్తున్నారు. నీకెందుకు, అలాగే నాలా కోసం అప్లై చేయగా మరి నాలా ఎలా చేస్తారు సార్ అసైన్మెంట్ భూమి గురించి అడిగితే, లేదు మేము చేయాలంటున్నారు. ఈరోజు మీ సేవలో చూస్తే ఆయన పేరు మీద నాలా కూడా చేసి ఉంది. ఇదే మాట అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అని వాళ్ళు వీళ్ళు పొత్తు అయిపోయి అంతా వర్గాల ద్వారా జరుగుతుంది సార్. అలాగే అందరూ కృష్ణాజన్ అనే వ్యక్తి దొండేటి జగ్గయ్య గారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు కూడా నా మీదకి 2-3 సార్లు ఫోన్ల ద్వారా బెదిరించడం జరిగింది. మీ అంత చూస్తాం, మీ అమ్మ అంత చూస్తాం, ఈ విషయం ఇక్కడితోనే వదిలేయండి, లేకపోతే మీరు ప్రాణాలతో ఉండరు, భూమి మీద ఉండాలనుకుంటున్నారా లేరనుకుంటున్నారో చెప్తున్నారు సార్.
మాకు ఎటువంటి ప్రాణనష్టం జరిగిన వారిదే బాధ్యతని పలానా దొండేడి జగ్గయ్య గారు అనుకుంటున్నాం. అలాగే నేను గొల్లగూడెం గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని కూడా కలిసి దరఖాస్తు చేయడం జరిగింది. భవనంతస్తు నిర్మాణానికి ఎటువంటి మీరు పర్మిషన్ ఇచ్చారని అడగడం జరిగింది. ఆర్టీఐ కూడా పెట్టాను. మరి ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పారు. మరి పర్మిషన్ పెట్టినప్పుడు నేను వెళ్ళి ఈ యొక్క స్థలం గురించి, బిల్డింగ్ గురించి ఇది కోర్టులో ఉంది, ఈ యొక్క స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఇది నుండి ఎటువంటి భూమి చర్యలు తీసుకోబోకండి. ఇది కోర్టులో ఉంది కాబట్టి మీరు నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు సెలవు సార్.